నమస్కారం. రైతు వారికి నమస్కారం. నేను కృష్ణ, వాగుజీగేడం, బిర్సాముండా ఫార్మ్ హౌస్, రాజురా, మహారాష్ట్ర, చంద్రపూర్ డిస్టిక్, రాజురా, తెలంగాణ బార్డర్. మనము ఈ ప్లాట్ల చేన్ని దున్నకుంటా, రొప్పకుంటా, రోటావేటర్ కొట్టకుంటా మనము జీరో టిల్లింగ్ ఎస్ఆర్టీ ఫార్మింగ్. ఇక్కడ మనం పత్తి విత్తనాలు 4/6/2025 రోజు మనం ఇక్కడ హై డెన్సిటీ ఎస్ఆర్టీ హై డెన్సిటీ మనం పత్తి పెట్టబడిందాం. ఇవాళ 8/6/2025 రోజు మనము వీడియో రికార్డ్ చేస్తున్నాము. ఇక్కడ మనము జీరో టిల్లింగ్ ఎస్ఆర్టీ ఫార్మింగ్లా మనకి కొన్ని అనుభవాలు వచ్చినాయి. దీంట్లో మనము ఈ రికార్డింగ్లా మనం షేర్ చేస్తున్నాం. మనం ప్రతి సంవత్సరం భూమి దున్ని రొప్పి కల్టివేటరు రోటావేటర్ చేసి మన భూమి పాడైపోతుంది. మనం ప్రతి సంవత్సరం చేను దున్నితే భూమిలో ఉన్నాయి సూక్ష్మజీవాణాలు మళ్ళీ ఎర్రలు ఇవి చచ్చిపోతాయి. మనం జీరో టిల్లింగ్ ఫార్మింగ్లా మనం భూమిని దున్నకుండా గింజ నాటి మనం పంట తీసుకుంటాము. ఈ పంటల గడ్డి అని మొదలు మనం అక్కడనే భూమికి ఇడుస్తాము. అది సంవత్సరంన్నర తర్వాత అది డీకంపోజ్ అయ్యి మన సేంద్రియ తయారైద్ది. మన భూమిలో కార్బన్ పెరుగుతా పోయిద్ది. చూడండి, మన ప్లాట్ల మొత్తం గడ్డి మనము చంపేసినాము లైసీలు కొట్టి. ఇవాళ మనము ఈ పత్తి విత్తనాలు 4 రోజులలో మొలిచినాయి. నేను చూపెడుతున్నానా? మనము పారంపరిక పొలంలో మనం దున్ని రొప్పి రోటావేటర్ కొట్టి పొలం చేసిన చేను అది బాగా హార్డ్ అవుతుంది. హార్డ్ అయిన వల్ల మనం పత్తి గింజ నాటినాక ఆ గింజ భూమి బయటికి వెళ్తానికి బాగా పోరాటం చేయబడుతుంది. ఆ మట్టి పెడ్డ బరువు ఉండే వరకు అది వెళ్ళకుండా భూములను పడి ఉంటుంది అని భూములను మురిగిపోతుంది. కానీ మన ఈ జీరో టిల్లింగ్ ఫార్మింగ్ ఎస్ఆర్టీలా మన మట్టి అల్కగా అవుతుంది, మళ్ళా పెడ్డ లేకుండా అయిద్ది. మనము భూమి మీద నడిస్తే మనం ఒక ఫోమ్ బెడ్ మీద నడిచినట్టు మన భూమి ఉండిద్ది. అని ఈ మట్టి మనము పాత నేల కన్నా ఈ నేల అల్కగా ఉండిద్ది. ఈ మట్టి వెయిట్ లేని వల్ల మన గింజ మొలిచేటప్పుడు అది సహజ దానికి బరువు పడకుండా అది బయటికి వెళ్ళిద్ది అని మనది 100% విత్తనాలు మొత్తం వెళ్తాయి. ఈ ప్రయోగాల మనకి ప్రతి ఒక్క గింజ మొలిచింది. జై ఎస్ఆర్టీ.